హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. అన్న, ఇవాళటి టాపిక్ ఏంటంటే మన బిజినెస్ ఐడియా, వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చింది వారు బిజినెస్ చేయాలని కోరుకుంటున్నా. అయితే అన్న, చెప్పే బిజినెస్ ఐడియాస్ విన్న తర్వాత మీకు అనిపించవచ్చు, గీ బిజినెసా గిదెంత అనుకోవచ్చు. కానీ ఇంకా మారున్లన్న, మీకే చెప్తున్నా చూసేటోళ్ళకు, ఇకనన్నా మారున్లన్న. పుట్టిన ఊరు నిడిచిపెట్టి వాడిచ్చే 15-20 వేల కోసం హైదరాబాద్ అంటూ, బెంగళూరు అంటూ ఇక్కడ అక్కడ పోయి ఇంకా 20 వేలకు 15 వేలకు ఎందుకన్నా? మనం చదివిన చదువు 10th అయినా సరే అన్న, చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధమే లేదు. ఇంకా 20 వేలకు 15 వేలకు లాస్ట్ 25-30 వేలకు గీదా అన్న? గీ 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 జీతానికి గంత దూరం పోయి పనిచేసే అవసరమా అన్న? మనం కొంచెం కానీ తెలివి టాలెంట్ ఉపయోగిస్తే మన ఊర్లోనే, మన పుట్టిన ఊర్లోనే, మన ఊరు నుంచి చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలోనే నెలకు మినిమం ఎంత లేదనుకున్న 50 నుంచి 1,00,000 సంపాదించవచ్చు అన్న. ఇకనన్నా మారుండ్లన్న. ఎవడో ఇచ్చే 20 వేలకు, 25 వేలకు, 30 వేలకు అక్కడిక్కడికి పోయి బిజినెస్ చేద్దాం, అక్కడ ఉంటే ఏదో మంచిగా ఉంటుంది, ఇక్కడ ఉంటే అది అనుకుని ఫీల్ కాకుండా అన్న, ప్రతి ఒక్కరూ ఏదో చిన్నదో పెద్దదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి. బిజినెస్ చేయడం వల్ల మనము, మన చుట్టూ ఉన్న పక్క వాళ్ళు, మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన దేశం, మన రాష్ట్రం, మన మండలం అన్నీ ముందుకెళ్తాయన్న. వీటితో పాటు మనం చేసే చిన్న చిన్న బిజినెస్ వల్లనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న. ఇది ఎన్నడూ అర్థమవుతుందన్న మీకు? ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని చెప్తున్నా. బిజినెస్లను ఏ బిజినెస్ అయినా తక్కువ అంచనా వేయకుండా అన్న. ప్రతి ఒక్క బిజినెస్ మీరు రోడ్డు మీదకి వెళ్తే చిన్న చిన్న బిజినెస్లే అన్న నేను చెప్పేది కూడా. కాకపోతే అందులో ఎట్లా చేస్తే ఎట్లుంటుందన్న, దాన్ని బిజినెస్ చేయడం వల్ల ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అని మనము చెప్పడం జరుగుతుందన్న. ప్రతి ఒక్కరూ మన బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్లో చూసిన ఏదో ఒక బిజినెస్, మనం డైలీ ఒక బిజినెస్ అందిస్తామన్నా. మనం పెద్ద పెద్ద బిజినెస్లు చెప్తామని ఓవర్గా ఎక్స్ప్రెషన్ పెట్టుకొని గిది గింతేనా అని అనొచ్చన్న. మీరు పెద్ద చెప్తాం, చిన్న చెప్తామన్నా. పెద్దవి చెప్తామన్నా, పెద్ద చేసేంత డబ్బు నీ దగ్గర ఉన్నదా అన్న? ఇప్పుడు చేసిన దానికి, చెప్పిన దానికి వంకలు కామెంట్లు అందరు పెడతారన్న. చేసే చిన్న బిజినెస్ అయినా ఇప్పుడు యూత్ ప్రతి ఒక్కరు చదువుకున్నోళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు. చదువుకున్నోడు ఏదో ఒక పని చేసుకొని బతుండన్న. చదువుకున్నోడు కూడా ఖాళీగా ఉంటుండు కాబట్టి ఏదో ఒకటి, ఏదో విధంగా, ఏదో చిన్నపాటిదో పెద్దపాటిదో బిజినెస్ చేయాలన్న. బిజినెస్ చేయడం వల్ల మనము, మన ఫ్యామిలీ, మనకు పుట్టబోయే పిల్లలు కూడా బిజినెస్ మీద ఆధారపడి బతుకుతారన్న. మనం జాబ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు చేసినా ఒక 20,000 ఉన్న జీతము కాస్త 5-6 సంవత్సరాలు ఎత్తే 25,000 ఇస్తాడన్న ప్రమోషన్ కిందకి ఇచ్చి. అంతకుమించి ఎక్కువ ఇయ్యరన్న. మళ్ళీ రేపు నీకు ఆ 5,000 పెరిగిన 5 సంవత్సరాల నీకు చుట్టూ ఉన్న సమాజంలో ఎంత రేటు పెరుగుతుంది ప్రతి ఒక్క దానికి, నిత్యావసర వస్తువులు, అది కూడా గమనించాలన్న. మనం ఎల్లకాలం నాకు వచ్చేయాలి. ఈ జనరేషన్లో మినిమం ఒక మంత్కి సరిపోవాలంటే ఒక 30,000 ఉండాలన్న. ఒక ఫ్యామిలీకి, 2 పిల్లలు, భార్యాభర్తలు ఉన్న వారికి ఒక 30,000 అయితే సరిపోతాయన్న. ఈ చిన్న చిన్న బిజినెస్లు చేయడం వల్ల మనకు మినిమం మనం చెప్పే బిజినెస్ ఐడియా, మనం చెప్పే నాలెడ్జ్ ప్రకారం, మనం చెప్పే పిన్ టు పిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆ బిజినెస్ చేస్తే 50,000 నుంచి 1,00,000 వరకు సంపాదించవచ్చు అన్న. వాడిచ్చే 20-25 వేల జీతానికి అక్కడ ఉండి ఈ మన ఛానల్లో వచ్చే యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా గిది గింత గది గంత అని మీరు అనుకుంటారొచ్చు అన్న. కానీ ఆ రియాలిటీ చూస్తేనే తెలుస్తుంది అన్న. మీరు ఉత్తనే లైక్ మన కామెంట్లు పెట్టి గిది గింతే గంతే అని అనుకుంటవచ్చు. కానీ మీరు చేసే బిజినెస్ అన్న, మీరు ఒక్కటి మీ మనస్సాక్షి ఆలోచించుకున్న, మీరు చేసే బిజినెస్ మీది పర్మనెంటా, అది ఎప్పటికి ఉంటుందా, దాంతో మీకు ప్రయోజనం ఏందన్నా? నీకు ఇవాళ సిచ్యువేషన్ బాగాలేక 25,000 కోసం పనిచేస్తున్నామన్నా, రేపు నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వస్తుందన్న. అమ్మాయి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని ఎట్లా తాగుతావు? నీకు వచ్చే 15-20 వేలకు కొద్దిగా గొప్ప చిన్నపాటి బిజినెస్ పెట్టండి అన్న. చిన్నపాటి బిజినెస్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి బిజినెస్ పెట్టడం వల్ల మన చుట్టుపక్కల ప్రాంతాన్ని, మన జిల్లాను, మన ఊరిని, మన స్టేట్ని, మన ఇండియా మొత్తాన్ని అభివృద్ధి జరుగుతుందన్న. చిన్న బిజినెస్లతో అభివృద్ధి జరుగుతుందన్న. చిన్న చిన్న బిజినెస్లు పెట్టాలని ప్రతి ఒక్కరికి నా నుంచి అయిన సహకారం, ఐడియాస్ కానీ నా నుంచి ఏది కావాలంటే అది చేస్తా అన్న. మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బిజినెస్ మీ ఇంట్రెస్ట్ పెట్టాలన్న. ఈ డ్యూటీ చేయడం వల్ల ఏం కాదన్న, నేను నిజంగా చెప్తున్నా కదా. ఏమంటే ఏం కాదు. మీకు వచ్చే 15 నుంచి 30,000 మధ్యలో వచ్చే జీతానికి మీ ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా మీరు మారవలేరన్న. మారితే డ్రెస్ ఒకటి మారుతావచ్చు, అంతకుంటే మీ జీవితాలు ఏం మారాయన్న.
గవ్వే 30,000 వస్తే రూమ్ రెంటు చిన్న చిన్న ఖర్చులు ఇయ్యంగా 2, 3 చిట్టీలు కడతారు వచ్చన్న. చిన్న చిన్న ₹1,00,000 2 చిట్టీలు కడతారు వచ్చు. అంతకు మించి మీరు ఏం చేయలేరన్న. ఈ బిజినెస్ చేయడం వల్ల కానీ మన ఫ్యామిలీ కానీ మన చెప్తున్నా కదన్న ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. చిన్నదా పెద్దదా అనే బిజినెస్ కాదన్న. ఆ బిజినెస్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎట్లా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి అది ఒక్కటి ఆలోచించండి అన్న. నేను ప్రతి ఒక్కరికి ఎలాంటి బిజినెస్ ఎలా ఐడియా అని ప్రతి ఒక్కటి చెప్తా. నా ఛానళ్ళు చూడండి. నా ఛానల్లో మీకు నచ్చిన బిజినెస్ ఏదో ఒకటి చేయండి. చేయడం వల్ల మీరు మీ ఫ్యామిలీ మీ ఈ జీవితాలు మారుతాయన్న. 100% నేను చెప్తున్నా అన్న. నేను 100% చెప్తున్నా అన్న. మీరు చేసే 15,000 నుంచి 25,000 జీతం వాళ్ళు కానీ 30,000 జీతం కానీ మీరు వేసే ఈ పైసలు మీకు దేనికంటే దీనికి కూడా పనిచేయన్న. మీ జీవితాలు మారాయన్న. గదే ఏమంటారు కదన్న, కూడు గుడ్డ తిండి అన్నట్టు గంతే అయితే కానీ జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయరన్న. ఇప్పుడు సరే ఇయ్యాలనైతే ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నామన్న. రాను రాను రోజు కొత్త కొత్త వీడియోస్ పెట్టుకుంటూ కొత్త కొత్త బిజినెస్ ఐడియా ఇచ్చుకుంటా మనం ముందుకు పోతాం. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.